ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాం. మనస్ఫూర్తిగా తండ్రితో మాట్లాడాలి, మనసంతా దేవుని మీదే ఉంచాలి. వేరే ఆలోచనలు, ఇళ్ళు, పిల్లలు, సమస్యలు అవేవి మన మైండ్లో ఉండకూడదు. తండ్రితో మాట్లాడేటప్పుడు పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో తండ్రిని ఆరాధించాలి, తండ్రితో మాట్లాడాలి. కాబట్టి మనసంతా ప్రశాంతంగా ఉంచుకోండి, దేవుని గురించే ఆలోచించండి. ఖచ్చితంగా ఆసక్తి ప్రార్థన మనకి అలవాటైంది. ఎవ్వరి మీద కోపం, ద్వేషం ఉంచుకోవద్దండి. మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవ మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కడి కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ దినమంతా మీ చల్లని ఎక్కడి కింద నా ప్రభ ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఇంత క్షేమంగా సజీవంగా మేము ఉన్నామండి. అది కేవలం కేవలం మీ కృపే కదా నా ప్రభ, మీ కాపుదలే కదా నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతుడు, బలవంతుడు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, మాకన్నా చిన్న చిన్న వయసు వాళ్ళు కూడా ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదు. ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఎన్నో ప్రమాదాల్లో మరణించారని, అనారోగ్యంతో మరణించారని, యుద్ధాల వల్ల మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న నేనెక్కడ నా తండ్రి, మేమెంత, మా బ్రతుకెంత నా ప్రభా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ సమస్యలతో, ఏ అక్కరతో నా ప్రభా మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, గృహాన్ని మీరు దర్శించి నా ప్రభా కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మీ శాంతి సమాధానం ఉంచమని అడుగుచున్నామయ్యా. మా కుటుంబాల్లో నా ప్రభా మా అంతటా మేము నెమ్మది కలిగి ఉండడానికి మా వల్ల కానే కాదు నా తండ్రి. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మాలో ఉన్న కోపాన్ని తీసివేయండి నా తండ్రి. మనశ్శాంతిని, పూర్ణ శాంతిని నా ప్రభా, మీ శాంతి సమాధానాన్ని మా అందరి కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట మీ మాటకి లోపడాలి, మీ ఎడల భయము, భక్తి కలిగిన జీవితం నా తండ్రి. మీరు ఎలా ఉండమని మాకు చెప్తున్నారు, ఆ ప్రకారంగా మా జీవితాలు మార్చుకునే మనసుని, హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం చదువుతున్నా, వాక్యం ధ్యానిస్తున్నా కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియట్లేదయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా, వెర్రి వాళ్ళం నా తండ్రి. మాలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. వాక్యం ప్రకారం ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు ఎదురైనా సరే వాక్యాన్ని విడిచిపెట్టకుండా, వాక్యం నుండి తప్పిపోకుండా ఎలా జీవించాలి మాకు నేర్పించండి అయ్యా. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల మనసు మీరెంత తగ్గించుకున్నారు, ఎంత వినయంతో ఉన్నారు నా తండ్రి, ఎంత సహించారు నా ప్రభ. మిమ్మల్ని నా తండ్రి ఎంత హింసించారు, ఎంత హేళనగా మాట్లాడారు, ఎంత చులకన చేసి ఉమ్మి వేశారయ్యా మోహం మీద. అయినా సరే ఒక్క మాట పలకలేదు నా తండ్రి. ఎంత తగ్గింపు నా ప్రభ. ఒక్క మాట మమ్మల్ని అంటేనే ఓర్చుకోలేకపోతున్నాం నా తండ్రి. కానీ ప్రభ, అంత గొప్ప తండ్రి, శక్తి గల తండ్రి అయి ఉండి కూడా ఎంత తగ్గించుకున్నారు. ఆ మనసే మాకు అనుగ్రహించండి అయ్యా. మీ ఓర్పు, మీ సహనాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు ఎంత క్షమించారు, ఎంత ప్రేమించారు, ఆ మనసే నా ప్రభా మాకు కావాలయ్యా. కఠినమైపోతున్న మా అందరి హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము, భక్తి కలిగిన జీవితాన్ని నా ప్రభా మా అందరికీ అనుగ్రహించండి నా తండ్రి. వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, బలి అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పారు. బలి అర్పిస్తున్నాం కానీ నా మాట వినట్లేదు నా తండ్రి. ఇంకా మా కుటుంబాల్లో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం, ఇంకా మా సమస్యలు తీరకపోవడానికి కారణం మా తప్పేనా తండ్రి. బలి అర్పిస్తున్నాం, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, ఎక్కడ మీటింగ్స్ అంటే, ఎక్కడ ప్రార్థనలు అంటే అక్కడికి వెళ్తున్నాం, ఎంతో భక్తి చేస్తున్నాం. కానీ మాట ప్రకారం
మేము నడుచుకోవట్లేదయ్యా. మీ వాక్యం ప్రకారం నా తండ్రి, మీరు చూపించిన దారిలో మేము జాగ్రత్తగా నడవలేకపోతున్నాం నా తండ్రి. ఆ పరిస్థితి, ఆలోచన, అలాంటి మనసు మాలో నుంచి తీసివేసి నా తండ్రి, మీ మాట చొప్పున లోబడే హృదయాన్ని నా ప్రభ మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ ఆత్మీయతలో బలపడేలా మీ కృప అనుగ్రహించండి. బలహీనతలు ఉన్నాయి నా ప్రభ, మా బలహీనం పడిన సమయంలో మీ బలాన్ని ఇస్తానని చెప్పిన దేవా, మీకే స్తోత్రమయ్యా. బలి అర్పించుట కాదమ్మా, మాట వినండి అని మీరు చెప్పిన రీతిగా ప్రతి ఒక్కరు మీ మాటకు లోబడాలయ్యా. కఠినమైపోయిన హృదయాలు నా తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చివేసి కరిగింపచేసి నా ప్రభ మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నామయ్యా. వినయము, విధేయత కలిగిన ప్రభ తగ్గింపుతో ఎలా జీవించాలో మాకు నేర్పించండి. తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును అని చెప్పారు నా తండ్రి. ఒకవేళ మాకు తెలియకుండానే మమ్మల్ని మేము హెచ్చించుకుంటున్నామేమో, మాకు తెలియకుండానే మాలో గర్వం, అహంకారం ఉందేమో నా తండ్రి, మాకు తెలియకుండానే నా ప్రభ మీకు నచ్చని క్రియలు ఉన్నాయేమో నా తండ్రి. మా జ్ఞానంతో, మా సొంత ఆలోచనతో నా ప్రభ మేము ఆలోచించిన ఆ గ్రహింపు మాకు రాదు నా తండ్రి. దయగల దేవ, మాలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని తీసివేసి నా తండ్రి వినయము, విధేయత, తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు చూపుడు నా తండ్రి మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ క్రియల్లో నా ప్రభ మీ ప్రేమ కనపడాలి నా తండ్రి. వారు మాట్లాడే మాటలో నా ప్రభ మీ నామానికి ఘనత రావాలయ్యా. మీరు మా మీద ఎంత ప్రేమ అయితే చూపించారు, అదే ప్రేమ నా ప్రభ మా ఇరుగు పొరుగు వారి మీద కూడా చూపించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. చిన్నపిల్లల మనస్తత్వాన్ని మాకు అనుగ్రహించండి. చిన్నబిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యము చేరుకుంటారని చెప్పారయ్యా. చిన్నపిల్లల వంటి మనసును నా ప్రభ మాకందరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంతో ఎలా సమాధానంగా ఉండాలో మాకు నేర్పించండి అయ్యా. కుటుంబస్తులతోనే మేము సమాధానంగా ఉండలేకపోతే ఇరుగు పొరుగు వారితో మేమెలా సమాధానంగా ఉండగలమయ్యా. మాలో ఉన్న అహంకారాన్ని, గర్వాన్ని తీసివేసి నా తండ్రి, మాలో ఉన్న నా ప్రభ దురుస్తనాన్ని తీసివేసి నా ప్రభ తగ్గింపు, దీన మనసుని మాకు అనుగ్రహించండి. ఆత్మీయతలో బలపడేలా, విశ్వాసంలో బలహీనులు కాకుండా నా తండ్రి, అపనమ్మకం, అవిశ్వాసం మాలోకి రాకుండా నా ప్రభ అపనమ్మకాన్ని మా ధరికి చేరనివ్వద్దు నా ప్రభ. నమ్మకాన్ని నా ప్రభ మీ ఎడల పూర్తి నమ్మకాన్ని, పూర్తి విశ్వాసాన్ని మా అందరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమన్నారయ్యా. మీ మీద మాకున్న విశ్వాసాన్ని మా క్రియల రూపంలో మేము చూపించాలి కదా నా తండ్రి. ఎలా చూపించాలి, ఏ క్రియలు చేస్తే మీరు నా ప్రభ మీ హృదయం సంతోషిస్తుందో, మేము ఎలాంటి క్రియలు చేస్తే నా ప్రభ మీరు నా తండ్రి మా వల్ల మీరు ఆనందపడతారు నా ప్రభ. ఆ గ్రహింపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మా క్రియల్లోనే మీ ప్రేమ కనపడాలయ్యా. మేము చేసి మా ప్రవర్తనలో మీ ప్రేమ కనపడాలి, మా మాటలో మీ ప్రేమ కనపడాలయ్యా. ఆ రీతిగా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి అయ్యా. నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులై జీవించండి అని మీరు చెప్పిన మాట ప్రకారం పరిశుద్ధంగా, పవిత్రంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి అయ్యా. అపవిత్రత మాకు అంటకుండా నా తండ్రి, లోక మాలిన్యము మాకు అంటకుండా నా ప్రభు పవిత్రంగా మా జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి, మా గుణాన్ని ఎలా కాపాడుకోవాలో నా ప్రభు ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు నా ప్రభ ఎక్కడ జారిపోతున్నారు, ఏ విషయాల్లో బలహీనులైపోతున్నారు, ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తున్నారు సమస్తము ఎరిగి ఉన్న దేవా. ఈ లోక జ్ఞానం వెర్రితనంగా వెర్రివాళ్ళమయ్య మాలో ఉన్న బలహీనతని, వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వల్ల ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. మీరు అక్కడ సమయంలో నా ప్రభు ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. ఇంకా నాతో నశించిపోతున్న ఆత్మల కొరకు మీరు ఇంకా ఓర్పుతో నా ప్రభు, ఎంత ఓర్పు నా తండ్రి, ఎంత ఎదురు చూపయ్యా. ఇంకా మీరు చేతులు చాచి ఎదురు చూస్తున్నారయ్యా. ఎవరెవరైతే జారిపోతున్నారో మాలాంటి వారి కోసమా నా తండ్రి. మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేం కదయ్యా. అయినా సరే నా ప్రభ మమ్మల్ని ఇంకా సరిచేస్తున్నారు నా తండ్రి. ఇంకా మమ్మల్ని ప్రేమించి నా ప్రభ మీ భద్రత మాకు ఇస్తున్న దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చారని చెప్పిన దేవా, మా చుట్టుపక్కల మేమున్న ప్రాంతంలోని అనేక మంది నా తండ్రి నశించిపోతున్నారయ్యా.
నిజమైన దేవుడు మీరే అని తెలుసుకోలేని గుడ్డితనంలో ఉన్నారయ్యా, అజ్ఞానంలో ఉన్నారయ్యా. దయగల దేవ, మా మీద నా ప్రభ మీ దయ ఉంచారు నా తండ్రి, అందుని బట్టి మీకే స్తోత్రమయ్యా. వారి మీద కూడా నా ప్రభ దయ చూపించి నా తండ్రి, జాలి చూపించి నా ప్రభ వారి కళ్ళకున్న గుడ్డితనాన్ని తొలగించి వేసి నా తండ్రి, వారి మనోనేత్రాలు తెరిచి నా ప్రభ మీరే నా తండ్రి నిజమైన దేవుడు అని తెలుసుకునే కృపాధన్యత బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మాతోటి వారేగా నా తండ్రి, మాతోటి వారేగా నా ప్రభు, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పుకి మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతిమంతులం అని కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన తండ్రి, ప్రతి ఒక్కరి అజ్ఞానాన్ని తొలగించిన ప్రభా మీరే నిజమైన దేవుడు అని తెలుసుకునేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా కృప రక్షణ పొంది, బాప్తిసం పొంది, మారు మనసు పొంది, మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారో నా తండ్రి, బలహీనులమయ్యా, మా బలాన్ని నా ప్రభు మాకున్న బలహీనత తీసివేసి మీ బలాన్ని బిడ్డలకిచ్చి దారి తప్పిన ప్రతి ఒక్కరిని ఒక గద్దెంపు చేసైనా మరలా సరైన మీ వద్దకు నడిపించమని అడుగుచున్నామయ్యా. ఉంటే చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి, నులివెచ్చని స్థితిలో ఉండొద్దని చెప్పారయ్యా. మీలో ఉంటున్నారు సగం, లోకంలో బ్రతుకుతున్నారు సగం నా తండ్రి. ఆ స్థితి మీకు ఇష్టం లేదు కదయ్యా. అలా మేము ప్రవర్తిస్తే, అలా మేము జీవిస్తే మీకు ఇష్టపడరు కదా నా తండ్రి. మా వైపు మీరు చూడరు కదయ్యా. ప్రతి ఒక్కరికి ఆ గ్రహింపు మీరు అనుగ్రహించండి. ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఎందుకు నా కుటుంబం ఆశీర్వాదం పొందుకోలేకపోతుంది, ఎందుకు నా కుటుంబంలో మాలో సంతోషం లేదు అనే ఆలోచిస్తున్నారు. కానీ నేను ఏ స్థితిలో ఉన్నాను, లోకంలో ఉన్నానా, సగం దేవునిలో సగం లోకంలో ఉన్నానా, నులివెచ్చని స్థితిలో నేను జీవిస్తున్నాను అనే గ్రహింపు లేకుండా ఉన్నారయ్యా అనేక మంది. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచినా తండ్రి, వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉందో, వారి ప్రవర్తన, వారి జీవితం నా ప్రభ ఎలా జీవిస్తున్నారు ప్రతి ఒక్కరు గ్రహించుకునేలా, వారి తప్పు వారు తెలుసుకుని పశ్చాత్తాపపడే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారో నా ప్రభ, అప్పుడు పాలైపోయి అప్పుడు తీర్చలేక నా ప్రభ ఎవరైతే నా తండ్రి ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆర్థికంగా బిడ్డలు బలపడాలంటే ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని, వారు చేసే ఉద్యోగాన్ని, వారు చేసే వ్యాపారాన్ని, వారు చేసే వ్యవసాయాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరు వారు చేసే పని ఏదైనా సరే మీరు ఆశీర్వదిస్తేనే కదా తండ్రి. యాకోబు గారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించారయ్యా. అందుకే క్రమక్రమంగా అభివృద్ధి చెందారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. యాకోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు కదయ్యా. దయగల దేవా, బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నారు నా తండ్రి. బిడ్డలు గ్రహించలేకపోతున్నారయ్యా ఆ మాట నా ప్రభ. ప్రతి ఒక్కరికి వారి మనోనేత్రాలు తెరిచిన ప్రభ ఆ మాట గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ వద్దకు వస్తేనే కదా తండ్రి, ప్రయాసంతో కూడిన పని మాకు ఇవ్వరు కదయ్యా. మీరు ప్రెషర్, మెంటల్ ప్రెషర్ లేని నా ప్రభు, ఒత్తిడి లేని ఉద్యోగాలు మీరు మాకు ఇస్తారు కదా నా తండ్రి. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా ప్రభు ఎవరైతే పని లేక నా ప్రభు ఖాళీగా ఉన్నారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా పని దొరకట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు, దయగల దేవ మీరు తప్ప వారికి ఎవరున్నారండి. మనుషుల నమ్ముకున్నట కంటే మనం ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ, మనుషుల సహాయము వ్యర్థమన్నారు నా తండ్రి. ఒకవేళ తెలుసో తెలియక నా ప్రభు మనుషుల మీద ఆధారపడ్డారేమో తెలియదయ్యా. తెలిసి తెలియక బిడ్డలు చేసిన తప్పులు క్షమించిన తండ్రి. వారు చేయదగిన పని బిడ్డలు త్వరలో పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. చేయదగిన ఉద్యోగాలు నా ప్రభు చదువు అయిపోయింది నా తండ్రి, కానీ ఉద్యోగం లేకపోతే, ఆ చదువుకు తగిన ఉద్యోగం నా ప్రభు బిడ్డలు చేయకపోతే నలుగురిలో నవ్వులు పాలైపోతారు కదయ్యా. మీ బిడ్డలకు ఆ పరిస్థితి మీరు రానివ్వరు నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోతున్నాం. మేము బిడ్డలు నా తండ్రి యవన కాలానికి వచ్చారు నా తండ్రి, మరి ఎలా జీవిస్తున్నారు? నులివెచ్చిన స్థితిలో ఒకవేళ నా తండ్రి బిడ్డలు ఉంటే ఆ మనసుని, ఆ హృదయాన్ని, ఆ ప్రవర్తన బిడ్డలు తీసివేసి నా తండ్రి మీ వైపు పూర్తిగా వారిని నడిపించి నా ప్రభు బిడ్డలు చేయదగిన ఉద్యోగాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరు నా ప్రభు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి క్రమక్రమంగా బిడ్డలు అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి దినము కూడా నా ప్రభు మమ్మల్ని మేము ఎలా సరి చేసుకోవాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అప్పుల భారంతో ఎవరైతే ఉన్నారో నా ప్రభు మా అన్ని లక్షలు కట్టాలి, ఇన్ని లక్షలు కట్టాలని చెప్తున్నారు, కానీ అసలు అంత అప్పు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా.
ఒకవేళ తెలుసో తెలియక వారి సొంత ఈలోక జ్ఞానం మీద ఆధారపడ్డారేమో నా తండ్రి. తర్వాత నేను తీర్చగలను, ఇంత అప్పు చేస్తున్నాను, తర్వాత తీర్చలేకపోతే నా పరిస్థితి ఏంటి అని నా ప్రభు ఆలోచన లేకుండా చేశారు. తప్పేనయ్యా, తప్పు బాధే నా తండ్రి. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి నా తండ్రి, అప్పుడు తీరే దారి బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, అప్పిచ్చిన వాళ్ళు కూడా బిడ్డల్ని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి, నలుగురిలో నవ్వుల పాలు చేయకుండా నా ప్రభు, హేళనగా మాట్లాడకుండా, చులకన చేసి మాట్లాడకుండా, అయ్యో వారు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారేమో, తీర్చడానికి సరైన పని వాళ్ళకు లేదేమో అని అర్థం చేసుకునే హృదయాన్ని నా ప్రభు ఎవరైతే అప్పించారో వారి హృదయాలు కూడా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినంగా బిడ్డలు నా ప్రభు మాట్లాడకుండా నా తండ్రి, కఠినంగా నా ప్రభు బిడ్డల పక్షాన నా తండ్రి, బిడ్డల విషయంలో కఠినంగా నడుచుకోకుండా అర్థం చేసుకునే మనసును నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి చదువుకుంటున్నారో, బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, కోచింగ్కి వెళ్తున్నారో నా తండ్రి, గవర్నమెంట్ జాబ్స్ గ్రూప్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బిడ్డలకు ప్రతి ఒక్కరికి నా ప్రభ వారికి ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఈలోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా, వెర్రి వాళ్ళయ్యా. ఈలోక జ్ఞానంతో నేను కష్టపడి నేను చదువుతాను, నా కష్టంతోనే నేను ఉద్యోగం తెచ్చుకుంటాను అని అనుకుంటున్నారేమోనయ్యా. ఆ జ్ఞానాన్ని బిడ్డలో నుంచి తీసివేసి నా తండ్రి, ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చిన సొలొమోన్ గారిని ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేయండి అయ్యా. మీకు లోబడే హృదయాన్ని మొదట బిడ్డలకు ఇచ్చిన తండ్రి, మీ శక్తి నా ప్రభు ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలయ్యా, తెలుసుకోవాలయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడయ్యా, ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. సర్వ సృష్టికర్త నా ప్రభు, ఎంత చక్కటి సృష్టి నా తండ్రి. దావీదు గారు చెప్పినట్టు నా తండ్రి, ఈ సృష్టిని కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నామని దావీదు గారు చెప్పిన రీతి ఎంత గొప్ప సృష్టి నా ప్రభు. దయగల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మీకే మహిమ ఘనత చెందాలయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అంత చక్కగా సృష్టిని చేసిన మీ జ్ఞానమేగా నా తండ్రి బిడ్డలకు కావాల్సింది. సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన చాలు నా తండ్రి. ఆవగించేంత జ్ఞానం నా ప్రభు బిడ్డలకు చాలయ్యా. ఖచ్చితంగా బిడ్డలు కోరుకున్న ఉద్యోగాన్ని బిడ్డలు పొందుకుంటారయ్యా. స్కూల్ మొదలైన మొదటి రోజు నుంచే, కాలేజీ మొదలైన మొదటి రోజు నుంచే నా తండ్రి కష్టపడి చదివే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి అయ్యా. ఎగ్జామ్స్ అప్పుడే టెన్షన్ పడుతున్నారు, ఎగ్జామ్స్ అప్పుడే నా ప్రభు కంగారు పడి, తొందరపడి, భయపడి చదువుతున్నారు. ఆ పరిస్థితి నా ప్రభు బిడ్డలకు రానివద్దు నా తండ్రి. మొదటి రోజు నుంచి బిడ్డలు కష్టపడాలి, చురుకుగా ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించున్నాయి. ఎలా చదవాలి, ఎలా గుర్తుంచుకున్నది ఎగ్జామ్స్లో ఎలా రాయాలి, ప్రతిదీ కూడా మొదటి రోజు నుంచి చదివిన ప్రతిదీ కూడా చివరి రోజు వరకు మర్చిపోకుండా మీ జ్ఞాపక శక్తి నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించిన మాకున్న ఈలోక జ్ఞానం అయితే ఇప్పుడు మాట్లాడింది, ఇప్పుడు చేసిన పని ఇంకాసేపట్లోనే మేము మర్చిపోతామయ్యా. ఇప్పుడు చదివింది ఒక 5 నిమిషాలకి మేము మర్చిపోతాం నా తండ్రి. అలాంటి జ్ఞానం, ఈలోక జ్ఞానం బిడ్డలకు ఉండొద్దయ్యా, రానివ్వద్దు నా తండ్రి. బిడ్డలో ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి నా ప్రభు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ ఉద్యోగంలో నా ప్రభు బిడ్డలకు ఒత్తిడి లేకుండా నా తండ్రి, అధికారులు నా తండ్రి బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా ప్రభు వారు చేయదగిన పని కన్నా ఎక్కువ పని నా ప్రభు బిడ్డలతో చేపించకుండా నా తండ్రి మీ కృప బిడ్డలకు తోడుంటేనే నా ప్రభు మొదట బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారు వారిని సరిచేసి నా ప్రభు మీకు ఇష్టలుగా వారిని మార్చి నా తండ్రి, వర్క్ ప్రెషర్తో ఎవరు ఇబ్బంది పడకుండా నా తండ్రి, వారికన్నా వారు చేసే పని కన్నా ఇంకా అధికమైన ప్రయాసం నా ప్రభు, ప్రయాసం బిడ్డల మీద పడకుండా నా ప్రభు, అధిక భారం నా తండ్రి బిడ్డల మీద వేయకుండా మీరే కృప చూపించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, వ్యవసాయం చేసిన ప్రభు బిడ్డలకు ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం అయ్యా. ప్రపంచం అంతా కరువున్నా సరే మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా. మీరు ఆశీర్వదిస్తేనే వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది. మీరు ఆలోచన ఇస్తేనే, మీరు జ్ఞానం ఇస్తేనే ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతిదీ కూడా మీ ఆలోచన అయితేనే బిడ్డల నా ప్రభు వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చిద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఏ ప్రమాదాలు, ఏ అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభు వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. పంటలు వేసిన ప్రభు, విత్తనాలు వేసి ఎవరైతే
వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు నా ప్రభు. వర్షాలు లేక నా తండ్రి ఎక్కడైతే పంట నా తండ్రి భూమి ఎండిపోతుందో నా ప్రభు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మేం చేసిన తప్పు వల్ల, మా క్రియల వల్లే నా తండ్రి ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే తప్పు మాదేనయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా, తెలుసో తెలియకో చేసిన తప్పుడు క్షమించిన తండ్రి. వారి పంట సమృద్ధిగా ఉంటేనేగా నా తండ్రి మేము ప్రశాంతంగా ఉండగలమయ్యా. వారు దుఃఖంలో ఉంటే మేము సంతోషంగా ఉండలేం కదయ్యా. ఆ మనసు మీరిచ్చిందే కదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ పంటకు సరిపడా సమృద్ధి వర్షాన్ని మీరే పంపించమని అడుగుతున్న. మీరు తప్ప నా ప్రభ ఎవ్వరు ఏమీ చేయలేరు నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదయం లేదయ్యా. ఆసక్తితో ప్రార్థన చేశారయ్యా ఏలియా గారు నా తండ్రి. 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేశారయ్యా. ఎంత గొప్ప ప్రేమ నా తండ్రి. ఒక మామూలు మనిషి ప్రార్థన చేసినప్పుడు అంత గొప్ప సర్వ సృష్టికర్త మీరే నా తండ్రి ఆ ప్రార్థనకి ఆ మాట చొప్పున ఆపివేశారయ్యా. ఎంత ప్రేమ నా తండ్రి, ఎంత మనసు, ఎంత గొప్ప మనసు అయ్యా మీది. మరలా ప్రార్థించినప్పుడు నా తండ్రి అరచేతంత మేఘంతో నా ప్రభు సమృద్ధి వర్షాలు, విస్తారమైన వర్షాలు కురిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏలియా గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. వారి గురించి మాట్లాడే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. దయగల దేవా, కృపగల దేవా, పక్షపాతి చూపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా తండ్రి ఎవరెవరు ఎక్కడ విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు, వారికి సరిపడా వర్షాన్ని నా ప్రభు పంపించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారో, అది చిన్నదైనా పెద్దదైనా సరే, ఆ వ్యాపారం చేయడానికి ఆలోచన ఇచ్చింది మీరే నా ప్రభ. మీ ఆలోచన అయితేనే బిడ్డలు ముందుకెళ్తారు నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత మంచి శాలరీ వచ్చినా సరే, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే, ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను కష్టపడి సంపాదించాను అనే గర్వం, అహంకారం బిడ్డలకు రానివ్వద్దయ్యా. గర్విష్ఠుల గర్వాన్ని అణిచి గద్దె నుండి దింపుతానన్నారయ్యా. ఆ పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. తగ్గింపు, దీన మనసు కలిగి ఎల్లప్పుడూ కృతజ్ఞత హృదయాలు కలిగి ఉండే హృదయాల్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎంత నష్టాల్లో నడిచే వ్యాపారమైనా సరే నా ప్రభు లాభాల్లోకి నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, మొదట ఆ వివాహం నా ప్రభ మీ చిత్తంలో బిడ్డలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి సొంత ఆలోచన ఈ లోకంలో నా ప్రభ లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దయ్యా. మీ బిడ్డలు నా తండ్రి మిమ్మల్ని ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా లోకస్తులాగా ఆలోచించకుండా మీ చిత్తంలోనే వారి వివాహాలు జరగాలని మనస్ఫూర్తిగా ఆసక్తిగా ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి అయ్యా. మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీరు జతపరిస్తే మరణించే వరకు ఒకరి మీద ఒకరు ప్రేమతో తోడుగా ఉంటారయ్యో. మీకే స్తోత్రం నా తండ్రి. మీ దయను బట్టి ఎవరి వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నా ప్రభు. బిడ్డల వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాన పిల్లలు మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడనివ్వలేదయ్యా. ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవ ఎంత గొప్ప నా తండ్రి. ఎంతో మంది నా ప్రభు పొగిడారయ్యా. ఎంతో మంది నా తండ్రి వారిని ఎంత పొగడ్తలతో నా ప్రభు ఎంత ఘనత ఇచ్చారు నా తండ్రి. కానీ ఆ కార్యం చేసింది మీరే కదా నా ప్రభు. మీకే స్తోత్రం నా తండ్రి. మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డల వివాహాలకి ఏ ఆటంకాలు అడ్డంకులు రానివ్వరయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో, ప్రార్థించమని అడిగారు నా తండ్రి, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి అయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకునేలా బిడ్డలను మొదట సరిచేసి నా తండ్రి బిడ్డలను సిద్ధపరిచి నా ప్రభు దయించి నా తండ్రి. తెలుసో తెలియకో ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోతుంటే దయతో సరిచేసి ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే మీ దయను బట్టి గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభు. ఏ పాటి వారమయ్యా, మేమడిగినా కూడా బిడ్డల గర్భాలు తెరుస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మిస్తేనే
బిడ్డలు నా ప్రభ సరిగ్గా పెరుగుతారు నా తండ్రి. ఏ ఆటంకాలు ఏ అడ్డంకులు రావయ్యా. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా బిడ్డల దాకా రానివ్వరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయండి నా తండ్రి. టెన్షన్ పడకుండా భయపడకుండా ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించున్నాయి. గర్భఫలం పొందుకున్న వాళ్ళు మరలా దాన్ని పోగొట్టుకోకుండా ఎంతో మంది నా తండ్రి గర్భఫలం పోగొట్టుకుంటున్నారయ్యా. ఎందువల్ల నా ప్రభు మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ బిడ్డలు అజాగ్రత్తగా ఉన్నారేమో, ఒకవేళ బిడ్డలు తెలుసో తెలియకో వాక్యం నుండి తప్పిపోతున్నారేమో తెలియదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఇచ్చిన బహుమానాన్ని బిడ్డలు కోల్పోకుండా నా ప్రభు వారి మీద దయించి వారి మీద కనికరపడి వారిని సరిచేసి నా ప్రభు ప్రతి ఒక్కరి గర్భాన్ని నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. డెలివరీలు కూడా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి మీ సేవ చేసే బిడ్డలు నా ప్రభు ఆటంకపరుస్తున్నారు, మిమ్మల్ని ఆరాధించే బిడ్డల్ని బాధపడుతున్నారు, మీ సేవ చేసే బిడ్డలకు నా ప్రభు బిడ్డల చులకనగా చూసి హేళనగా చూసి నా తండ్రి బిడ్డల మీద దాడులు జరుగుతున్నాయో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మీరెంత సహించారో నా తండ్రి అంతకన్నా సహనం నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. మిమ్మల్ని మీతో మాట్లాడే అర్హత నా ప్రభు మాకైతే లేదు నా తండ్రి. తెలుసో తెలియకో నా ప్రభు తప్పుగా మాట్లాడుంటే క్షమాపణ అడుగుతున్నామయ్యా. బిడ్డలు మీ సేవ చేయాలంటే మీరెంత తగ్గించుకున్నారయ్యా. శిష్యుల పాదాలు కడిగారయ్యా. అసలు ఎంత తగ్గిపోయి అంత గొప్ప మహిమ ఘనతను విడిచిపెట్టి వచ్చారయ్యా. కోటాను కోట్ల మంది దేవదూతలతో నా ప్రభు పరిచర్య చేపించుకోగల శక్తి గల దేవ. అదంతా పక్కన పెట్టేసి నా తండ్రి మామూలు మనిషిగా మా కోసం ఈ భూమి మీదకి వచ్చిన తండ్రి ఎంత సహనం ఎంత ఓర్పుతో ఉన్నారు. శిష్యుల పాదాలు కడిగారు. ఆ మనసే నా ప్రభు మీ సేవ చేసే ప్రతి ఒక్కరికి బిడ్డలకు అనుగ్రహించండి. మిమ్మల్ని ఆరాధించే ప్రతి ఒక్కరికి నా ప్రభు ఆ తగ్గింపే అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత హింసించినా ఎన్ని దాడులు చేసినా ఎంత భయంకరంగా మాట్లాడినా సరే తిరిగి మాట్లాడకుండా శత్రువుల కొరకు కూడా మీరు ప్రార్థించమన్నారు. మాకు వ్యతిరేకంగా లేచిన వారి గురించి ప్రార్థించమని చెప్పారయ్యా. ఆ మాట వారిలో స్థిరపడేలా మీ కృప అనుగ్రహించండి. తెలియక మాట్లాడుతున్నారయ్యా. తెలియదయ్యా ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదయ్యా. ఈ లోక జ్ఞానంతో బిడ్డలు మాట్లాడుతున్నారు. తెలుసా తెలియక వారు మాట్లాడిన మాటలు నా ప్రభు బిడ్డలు క్షమించిన తండ్రి మీ ప్రేమ తెలుసుకునే కృపని నా ప్రభు బిడ్డలు కూడా అనుగ్రహించండి అయ్యా. ఎంతో మంది అంతకన్నా భయంకరంగా మాట్లాడిన వాళ్ళని అంతకన్నా భయంకరంగా నా ప్రభు మీ విషయంలో నాతని ప్రవర్తించిన వారిని కూడా మార్చివేసి నా ప్రభు మీకు సాక్షులుగా హతసాక్షులుగా నిలబెట్టారయ్యా. అంత శక్తి నా ప్రభు మీకు మాత్రమే ఉందయ్యా. మిమ్మల్ని ఎవరైతే దూషించారో ఆ నోటితోనే వారు మీకు సాక్షులుగా నిలబడ్డారు. అలా చేయగల సమర్థత నా ప్రభు మీకు మాత్రమే ఉందయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. మా అధికారులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో నా ప్రభు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రభు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో వెంటిలేటర్ మీద ఉన్నారు, యాక్సిడెంట్ అయ్యి ప్రమాదాల్లో చిక్కుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, దీర్ఘకాలిక వ్యాధులతో నా ప్రభు తగ్గని రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారో పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవ. తప్పు మాదేనయ్యా. మేమే జారిపోతున్నాం. మేమే ఎక్కడ మీ మనసు గాయపరుస్తున్నాం నా తండ్రి. దయగల దేవ తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పులు క్షమించిన తండ్రి. థైరాయిడ్తో బాధపడేవాడు, గర్భంలో నీటి పుడకలు, గర్భాశయంలో నీటి పుడకలు, కడుపులో గడ్డలు, క్యాన్సర్ గడ్డలు నా తండ్రి, పక్షపాతంతో ఫిట్స్తో నా తండ్రి, నరాల బలహీనత, గుండె జబ్బులతో, ఆస్తమాతో, లివర్ ప్రాబ్లం, కిడ్నీల ప్రాబ్లం, దగ్గు జలుబు జ్వరాలతో, దీర్ఘకాలిక రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారో తప్పు మాదే నా తండ్రి. మాదేనయ్యా. మాదే నా తండ్రి. ప్రతి ఒక్కరికి పశ్చాత్తాపడి హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. తాగుబోతులుగా మీరు ఉండొద్దు అని చెప్పారు, తిండిబోతులుగా ఉండొద్దు అని చెప్పారు నా తండ్రి. కోపపడొద్దు అని మీరు చెప్పారు. అందరితో సమాధానంగా ఉండమని చెప్పారు నా తండ్రి. లోక మర్యాద మీరు అనుసరించొద్దు అని మీరు చెప్పారు. వస్త్రధారణ విషయంలో ప్రతి విషయంలో కూడా నా ప్రభు మాట్లాడే మాట ప్రవర్తన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండమని మీరు చేసిన హెచ్చరికను నా ప్రభు మేము పట్టించుకోవట్లేదేమో నా తండ్రి. పట్టించుకోలేదయ్యా. పట్టించుకోలేదు నా తండ్రి. మీ మాట చొప్పున నడవలేదు కాబట్టి ఇంత భయంకరమైన రోగాలు ఇంకా మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయంటే తప్పు మాదేనండి.
మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇచ్చిన ప్రభా, నూతన బలము, నూతన శక్తి, నూతన ఆయుష్ నా ప్రభా, నూతన ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇచ్చి క్షేమంగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారు, చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళారు, ఒకసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అంత దూరం నుంచి వచ్చారు కదా, వారిని నేనెలా ఇబ్బంది పెట్టగలను అనే మంచి హృదయాన్ని ప్రతి యజమానులకి ఇవ్వండి అయ్యా. వారిని ఎవరు ఇబ్బంది పెట్టకుండా వారు చేయదగిన పని కన్నా ఎక్కువ పని నా ప్రభా బిడ్డల మీద ఆ భారాన్ని వేయకుండా నా తండ్రి, చేయదగినంత పని బిడ్డలకి ఇచ్చి నా తండ్రి, చేసిన పనికి తగిన జీతం ఇచ్చే హృదయం నా ప్రభా ప్రతి యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు వారి కుటుంబాలకు కూడా మీరు తోడుగా ఉండండి. వారికి కావలసిన ప్రతి అవసరత మీరు తీర్చండి. మొదట వారికి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా, ఎలాంటి అనారోగ్యం బిడ్డలకు రాకుండా నా ప్రభు మీ బలము శక్తితో బిడ్డలు నింపండి నా తండ్రి. ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో, యుద్ధాలు జరిగే దగ్గర ఎవరైతే మీ బిడ్డలు ఉన్నారో అమాయకమైన ప్రజలు, ఆ యుద్ధంలో నా ప్రభ ప్రాణాలు కోల్పోకుండా, గాయాల పాలవ్వకుండా నా ప్రభ బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడిన అపాయం మీ ఎందుకు రాదు అని చెప్పారంటే రానివ్వరయ్యా, రానివ్వరు నా తండ్రి. బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచె వేసి ఏ పనైతే వారు ఒప్పుకున్నారో త్వరగా ముగించుకొని మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి అయ్యా. వీసా విషయంలో బిడ్డలు ఇబ్బంది పడకుండా, ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి, రిజెక్ట్ అయిన వీసాలు మరలా నా ప్రభావం యాక్సెప్ట్ చేసేలా నా తండ్రి, మరలా వచ్చేలా నా ప్రభావం సెలెక్ట్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి చదువు కోసం వెళ్ళారో, చదువుల కోసం ఎన్నో అప్పులు నా తండ్రి ఎంతో ఖర్చు చేసుకుని అంత దూరం వెళ్ళారు, దేశం కాని దేశం నా తండ్రి సరైన ఆలోచన కాదు మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ వారి సొంత ఆలోచనతో అన్ని అప్పులు చేసి నా ప్రభా దూరం వెళ్ళుంటే, తెలియదయ్యా, తెలుసా తెలియక చేసిన ఆలోచన దయతో క్షమించి నా తండ్రి ఆ చదువుల్లో మీరే తోడుగా ఉండండి. చదువు అయిపోయిన తర్వాత నా ప్రభా బిడ్డలు చేయదగిన ఉద్యోగాన్ని మంచి కంపెనీలో బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవ్వరు వారికి తోడుగా ఉండలేరయ్యా, ఎవరు వారితో మాట్లాడలేరు, ఎవరు వారి సమస్యలు నా ప్రభు వారి బాధను పంచుకునే వాళ్ళు కూడా అక్కడ ఎవరు ఉండరు నా తండ్రి. దేశం కానీ దేశంలో ఉన్నారు కదయ్యా, కానీ ఎడారిలో ఉన్నా సరే, గాఢాంధకారపు లోయలో ఉన్నా సరే మాకు తోడుగా రాగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. దయగల దేవ బిడ్డల మీద దయించి నా తండ్రి, వారి కుటుంబస్తులు భయపడకుండా వారికి ధైర్యాన్ని ఇచ్చిన ప్రభు చదువు అయిపోయిన ప్రతి ఒక్కరు నా తండ్రి మంచి జీతంతో మంచి కంపెనీలో ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చినా సరే నా తండ్రి, ఎక్కడి నుంచి వచ్చాము, ఏ స్థితిలో నుంచి మీరు లేవతీశారు, ఏ స్థితిలో నుంచి మీరు ఆశీర్వదించారు, ఆ మర్చిపోయే మనసు మాత్రం బిడ్డలకు రానివ్వతాయి. కృతజ్ఞత హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినంలో మేము కానీ, మా ఇంటి వారు కానీ, మా బిడ్డలు కానీ నా ప్రభు ప్రార్థనలో ఏకీభవించిన వారు కానీ, వారి కుటుంబస్తులు కానీ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించమని నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయమని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.